డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్తో స్నేహం, బాబుతో వైరం, బీఆర్ఎస్ కొంప ముంచిందా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీఆర్ఎస్ 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు టీఆర్ఎస్ మరి తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించింది. దాని తర్వాత 2018లో అంతకంటే బంపర్ మెజారిటీతో రెండవసారి కేసీఆర్ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ 2014లో కేవలం 61 స్థానాలతోనే ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ 2018 ఆఖరికి వచ్చేసరికి, అంటే రెండోసారి ఎన్నికలకు వచ్చేసరికి చాలా బలంగా 88 స్థానాలతో గెలుపొందింది. సరే, ఇక తిరుగులేదు తెలంగాణలో టీఆర్ఎస్కి, కేసీఆరే ఇక మొత్తం అన్నట్లుగా ఆ యొక్క పార్టీ వ్యవహార శైలి. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో మాట్లాడుకుంటే అంతవరకు బాగానే ఉంటుంది. పొరుగు రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్ర రాజకీయాలు, ఆ రాజకీయ పార్టీల నాయకులు జోలికి వచ్చారనుకోండి, ఇదిగోండి అంత బలంగా ఉన్న టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్కి అవతరించి చివరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళ సీటును వాళ్ళు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది. సో దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు అనేది ఒకదాని తర్వాత ఒకటి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ఆయన రాజకీయ అరంగేట్రం ఎక్కడ చేశారండి? తెలుగుదేశం పార్టీలో. సో ఆ తర్వాత సరే 1999 ఎన్నికల క్యాబినెట్లో ఆయనకి ఎప్పుడైతే మంత్రి పదవి దక్కలేదు, అందు గురించే 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం, ఇక అక్కడ నుంచి ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎత్తులు పొత్తులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే, 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి మరలా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే 2014లో రాష్ట్రం విడిపోయిందో, సరే తెలుగుదేశం పార్టీ అంటారా సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి అప్పుడు 2014లో మరి తెలంగాణలో పోటీ చేసింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వంలోకి వచ్చింది, కానీ తెలంగాణలో మాత్రం అంతంత మాత్రంగానే సీట్లు వచ్చాయి. సరే, దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా లాగేసుకోవడం ఇవన్నీ జరిగింది కదా. సో అక్కడ వరకు కూడా బాగానే ఉంది. సరే, ఇక రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఇక అక్కడ నుంచి మొదలైంది వీళ్ళ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఈ విభేదాలు తలెత్తాయో అది తారాస్థాయికి ఎక్కడ చేరిందంటే 2018 ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ కొంచెం అగ్రెసివ్గా చంద్రబాబు పైన, మామూలుగా కాదు చంద్రబాబు గారి పైన అటాక్ చేయడం జరిగింది. అదేమిటి అంటే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి 2018 ఆయన సీఎం గెలిచిన తర్వాత 2019 ఎన్నికలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయో అప్పుడు అన్నారు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డితో స్నేహం. సో ప్రధానంగా ఇక అప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనుకూలంగా ఉండటం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ ఓటర్లు అప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అది ప్రభుత్వ పరంగా, అది వాహనాలు వేగిపోవడం కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు కలగజేసిన క్రమంలో సో కేసీఆర్ కోరుకున్నట్లుగా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక అంతే, ఇక మొదలుపెట్టారు వీరిరువురు స్నేహం. పోనీ ఆ స్నేహబంధం ప్రకారంగా ఇరు రాష్ట్రాలకి సంబంధించిన ఈ ఆస్తి పంపకాలు కావచ్చు, ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటి గురించి కూర్చొని చర్చించారా అంటే లేనే లేదు. ప్రజలకు సంబంధించింది ఎక్కడ కూడా అంతెందుకండి, నదీ జలాల పంపకానికి సంబంధించిన అంశం కొలికి రాలేదు అని అంటే మరి వీళ్ళ స్నేహం దేని గురించి ఉంది? కేవలం రాజకీయాల గురించే ఉంది, కానీ ప్రజల గురించి మాత్రం పట్టలేదు అనే తరహాలోనే నడిచింది. సో ఇక చంద్రబాబు నాయుడు గారి పైన ద్వేషం పెంచుకోవడం, ఇక ఆ విధంగా ఉండటం, జగన్మోహన్ రెడ్డితో స్నేహం పెంచుకోవడం, ఈ రెండు సైమల్టేనియస్గా జరిగిన క్రమంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అటు కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది అనే లోపే ఏం జరిగింది, ఇటు బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది, అది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా అవతరించడం. ఇక దాని తర్వాత కేసీఆర్ ఏమనుకున్నారు, మనకి ఇక తెలంగాణ అయిపోయింది, ఇక యావత్ దేశమంతా వ్యాప్తి చెందాలి అని చెప్పేసి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చారు. ఇక అక్కడతో మొదలుపెట్టారు, ఇక కొబ్బరికాయ కొట్టారు అనుకోవాలి ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఏం జరిగింది, మహారాష్ట్ర అన్నారు, ఆంధ్ర అన్నారు, ఆ రాష్ట్రం అన్నారు, ఒరిస్సా అన్నారు, ఇక మొత్తం దేశవ్యాప్తంగా మనం జాతీయ పార్టీ అని చెప్పేసి తిరగడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన ప్రక్రియలో భాగంగా అది జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత ధోరణితో చేశారో, ఏదేమైనా సరే ఆయన లోపల పెట్టాలి అనే విధానంలో ఉన్నారో, అదే సమయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, అంటే ఒకప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా హైదరాబాద్లో,
సో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిరసనలో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అమెరికాలో చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు, ఇంగ్లాండ్లో చేశారు, అక్కడక్కడ అన్ని చోట్ల చేశారు. సో ఎక్కడ ఏ దేశంలో తలెత్తని ఇబ్బంది హైదరాబాద్లో తలెత్తింది. అదే కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఏమిటి అంటే, పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయితే ఎక్కడ నిరసనలు చేస్తారంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి అంట. సో చేసుకోండి అనేసరికి ఆ మాట ఎంత దుమారం లేపింది. బీఆర్ఎస్కి ఒక విధంగా చెప్పాలి అంటే ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అనుకోవాలి. ఏది మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలలో. సో ఆ తరహాలో వీళ్ళ స్నేహ సంబంధం ఎలా ఉందో చూడండి, జగన్మోహన్ రెడ్డిదను కేసీఆర్ది. 2023 ఎన్నికల సమయంలో సరిగ్గా ఎన్నికల రోజునే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసుల్లో 150-200 మందిని ఏది నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మోహరింపజేసేసి అక్కడ విద్వేషాలు రావాలి. ఏమిటి అంటే మా తెలంగాణ, మా హైదరాబాదు, మా అమరావతి లేదా మా ఆంధ్రప్రదేశ్ అనే ఫీలింగు కలగాలి అంటే అదే సరైన సమయం అని భావించి అక్కడ పోలీసులు మోహరింపజేశారు. సో ఇదంతా దేనికి, అప్పుడు మా తెలంగాణ అన్న ఫీలింగ్ ప్రజల్లో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మా కేసీఆర్ గారికి మేము ఓటేయాలి. సో మరలా కేసీఆర్ అధికారంలోకి రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్. ఇది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసు కాబట్టి ఈ ప్రకారంగా చేసుకుందామా అని చేశారో కానీ అది బూమ్రాంగ్ అయింది, మామూలుగా కాదు. తీరా కట్ చేస్తే ఏమైంది, ఎవరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ ఊహించలా ఆ విధంగా బీఆర్ఎస్ ఓటమి పాలైపోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని. సో ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ది పైచేయి అయిపోయింది. సో బీఆర్ఎస్ ఓడిపోయింది. కనీసం అప్పుడైనా సైలెంట్గా ఉన్నారా? ఉండలే. 2024 సర్వసాధారణ ఎన్నికల సమయంలో ఇదే కేసీఆర్ ఏం మాట్లాడారు అప్పుడు, ఆయనకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తారు అని చెప్పేసాను. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళకి వీళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు అనమాట ఏ విధంగా కోఆర్డినేషన్ ఉందో, ఎంత సపోర్టివ్గా మాట్లాడుకుంటున్నారు. సరే తప్పులేదు, సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ వాస్తవాలకు దగ్గరకు ఉండాలిగా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఆషమాషి వ్యక్తి ఏం కాదు, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పండితుడు ఆయన. మరి అటువంటి ఆయన కూడా కావాలని ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అవుతాడు అది ఇది అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే ఏమైంది, మరి ఉల్టా పల్టా అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటు ఆయన స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు, ఇటు కేసీఆర్ ఓటమి పాలై ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2024 పార్లమెంట్లో కేసీఆర్ వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ అంటే 0. ఎందుకు వచ్చినాయి అంటే అది ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ కేసీఆర్ జగన్ ఇద్దరు ఓడిపోయి ఉన్నారు. ఇద్దరే అధోగతి పాలైపోయింది. ఓ ప్రక్కన చూస్తే ఇక్కడ సిమిలారిటీస్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని వీళ్లపైన ఆరోపణలు ఉన్నాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో 1,00,000 కోట్ల కుంభకోణం చేశారు అని చెప్పేసి వీళ్లపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 కేసులు ప్యారలల్గా రన్ అవుతూనే ఉన్నాయి. ఇది కూడా సిబిఐకి అప్పచెప్పారు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి అన్న డిమాండ్ వాళ్ళ సైడ్ నుంచి ఉంది. ఇది ఎలా ఉంటే ఇంకా బ్రహ్మాండమైన సిమిలారిటీస్ ఉన్నాయి. ఇటు కేసీఆర్ కుమార్తె మన కేటీఆర్ సిస్టర్ అయినటువంటి కవిత, మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి సిస్టర్ అయినటువంటి షర్మిల. సో వీళ్ళిద్దరూ అన్నలతో విభేదించారుగా. ఇద్దరిది మళ్ళీ ఆస్తి పంపకాల వ్యవహారమే. ఇద్దరు విభేదించి బయటకు వచ్చేసారు. ఇద్దరు వీళ్ళకి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నారు. ఇదంతా ఒకెత్తు, కేసీఆర్ ఓడిపోవడం ఒకెత్తు. అయితే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు చూశారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్నట్టుగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ అరంగేయటం. ఏది ఒక ఎమ్మెల్యేగా 2009లో తొలిసారి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా. సో అక్కడ నుంచి ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీలో ఉద్దండలు ఉండగానే వాళ్ళందరిని ప్రక్కకు నెట్టేసి ఈయన ఒంటి చేత్తో పార్టీని నెట్టుకుంటూ రావటం, ఈ నేపథ్యంలోనే అధికారంలోకి రావటం అనేది చాలామంది ఊహించాల. సో అఫ్కోర్స్ ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఏ ఒక్కరిని అడిగినా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీరు కనుక గుర్తున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని కూడా అరెస్టు చేయక ముందు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, నేను మరలా సీఎంగానే అడుగు పెడతానని. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశారు, ఖచ్చితంగా నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మిమ్మల్ని లోపలేస్తా అని. సో సిమిలర్గానే ఇద్దరు సీఎంస్ అయిపోయారు. సో ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన దానికంటే కూడా రేవంత్ రెడ్డే సీఎం అవడం అనేది మింగుడు పడని చేదు వాస్తవం. కాంగ్రెస్ పార్టీ గెలవడం వేరు, కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు చూశారు, అది కేసీఆర్కి మింగుడు పడని అంశం. అంతెందుకు నిన్న జరిగింది చూసారా,
రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన అక్కడ ఎక్సలెన్స్ అవార్డ్స్. ఆ ప్రోగ్రాంలో ఇరువురు సీఎంలు, ఇటు చంద్రబాబు అటు రేవంత్ రెడ్డి ప్రక్కన కూర్చొని వాళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటే ఇప్పుడు దానిపైన ట్రోల్స్, మీమ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఒక ప్రక్కన జగన్మోహన్ రెడ్డి, మరో ప్రక్కన కేసీఆర్ని వేసేసి ఇదిగో వీళ్ళిద్దరు చూసారు ఎట్లా ఉన్నారు, వాళ్ళిద్దరు చూసారు ఎలాగుందో అని చెప్పేసి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ముందు మనమేంటి, మన రాజకీయ పార్టీ ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇలా పక్క రాష్ట్రాల్లో వేలు పెడితే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు. వీటన్నిటి ఒక ఎత్తు. ఇప్పుడు మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అప్పుడు కేటీఆర్ వచ్చి ఎంత ట్రై చేద్దాము, అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం తిప్పుకుందామని ట్రై చేసినా లేదు. మరో ప్రక్కన రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తామని వాళ్ళు అనుకున్నా, వీళ్ళు తిప్పుకుందామన్నా సాధ్యపడాల. ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓ విధంగా చెప్పాలి అంటే ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అది. ఇటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్కి. ఓ ప్రక్కన రేవంత్ రెడ్డికి ఇజ్జత్గా సవాల్ అది. ఒకవేళ పొరపాటున కానీ మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే ఇక రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టే అనే తరహాలో కథనాలు వచ్చినాయి. మరో ప్రక్కన ఏమో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అది. మరి ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కూడా మరి గెలుచుకోలేకపోయింది అంటే సుమారుగా 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది అని అంటే అది కూడా సింపతి ఫ్యాక్టర్ వాడుకున్నారు అనేక రకాలుగా. అది సిట్టింగ్ సీటు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, చివరికి ఈ రిగ్గింగ్లు అలా చేశారు ఇలా చేశారు. ఇవన్నీ శరామామలే, ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత చేసేటటువంటి ప్రచారాలు. కానీ అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలుసు కదా. సో ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఇక దాదాపు భవిష్యత్తు అంధకారం అయిపోయింది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధానంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందో బీజేపీ కూడా దాని గురించే ఎదురు చూస్తూ ఉంది. ఈ బీఆర్ఎస్ ప్లేస్లో అంటే ఆక్యుపై చేయాలి మనం, లేదా ఆ బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ని ఖచ్చితంగా రేపు 2028 ఎన్నికలు వచ్చే సమయానికి మీ బలం ఎలాగో సరిపోదు, మనందరం కలిసి పొత్తులో వెళ్దాం అనే ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే వీళ్ళిద్దరు కలిసి పొత్తులోకి వెళ్ళి ఏదైనా కాంగ్రెస్ని ఓడించే ప్రయత్నం చేస్తారా? బీజేపీకి ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా 2 విభిన్నమైన పరిస్థితులు. తెలంగాణలో ఏంటి అంటే మరోసారి కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్కి అధికారం రానకుండా చేస్తే అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తుంది, నిదానంగా ఆ బీఆర్ఎస్ని మింగేయచ్చు అనేది బీజేపీ యొక్క ఆలోచన ఉంది అన్నట్లు మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఆ తరహాలో ఎక్కడ బీఆర్ఎస్కి మాత్రం కాళ్ళు లేదా ఊపిరి సలపరిచ్చే అవకాశం కూడా లేకుండా చేయాలి. ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఆ రకమైన పరిస్థితులు గెలిపోయింది అనుకోండి, 2 నేషనల్ పార్టీలు ఇక తలపడతాయి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఆ తరహా రాజకీయం తీసుకురావాలి అనేది బీజేపీ మనసులో ఉన్న మాటట. సో మరో ప్రక్కన ఆంధ్రప్రదేశ్లో ఎంత ట్రై చేసినా బీజేపీకి అక్కడ ఓటర్లు కానీ అక్కడ స్థానాలు కానీ ఒంటరిగా మెరుగుపరుచుకునే అవకాశాలు అయితే దాదాపుగా లేవనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పొత్తులో వెళ్లాల్సిందే తప్ప ఏ రకంగానూ ఆస్కారం లేదు. సో ఈ పందాలు వీళ్ళు ఆలోచించుకొని అందు గురించి మరో ప్రక్కన లోకేష్ని, ఇంకో ప్రక్కన పవన్ కళ్యాణ్ని బలంగా పెట్టుకొని వాళ్ళ ద్వారానే బీజేపీకి పొత్తులో ఉండేసి ఇక్కడ కూడా బలంగా ఉందాము అనే ఉద్దేశంతో ఉన్నారన్నట్లు అనుకో. మొత్తం మీద ఇక్కడ కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇటు వైసీపీ అంటారా ఒంటరిగా ఉంది, ఆ తర్వాత ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తులో ఉన్నాయి. ఇటు వచ్చేసరికి కాంగ్రెస్ ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉన్నారు. బుక్ అయిపోయింది ఎవరు అంటే బీఆర్ఎస్. ఎందుకంటే ఎంఐఎం ఉంది, వాళ్ళు బీఆర్ఎస్తో అయినా ఓకే అంటారు, కాంగ్రెస్తో అయినా ఓకే అంటారు. మనం గత 2 పర్యాయాలుగా చూస్తూనే ఉన్నాం. అందుకనే ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక మాట అన్నారు, ఎవరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నట్టే, మా దగ్గరికి రావాల్సిందే అన్నారు. సో వాళ్ళకు వచ్చిన ఫరక్ ఏం లేదు. ఎటొచ్చి ఇబ్బంది కలిగేది ఎవరికి అంటే బీఆర్ఎస్కి. బీజేపీ అంటారా, ఇక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా కేంద్రంలో బ్రహ్మాండంగా అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ నిదానంగా క్రమే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానం గోషామహల్ రాయలసీమ గెలిచారు. అదే 2023 ఎన్నికలకు వచ్చేసరికి 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 8 పార్లమెంట్ స్థానాలు గెలుపొందింది. సో ఆ ప్రకారంగా క్రమేపీ వాళ్ళు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. సో ఇక్కడ ఎటొచ్చి దెబ్బ పడుతుంది ఎవరికి అంటే బీఆర్ఎస్కే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడ్డున పడ్డ చేపలాగా ఉంది. ఇక్కడ ఒడ్డు మీద ఉంటే బతకలేదు, నీళ్ళలోకి వెళ్తానికి అవకాశం లేదు. ఆ రకమైన పరిస్థితి నెలకొంది. మరి చూద్దాం ఇక ముందు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏమైనా
పొత్తులోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారా బీజేపీతో, లేదు ఒంటరిగా ఉందాం అనుకుంటారా, వాళ్ళపైన ఉన్న కేసుల నేపథ్యంలో ఏమైనా వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఏంటి అనేది తెలియాలి అంటే ఈ భవిష్యత్ రాజకీయాలు చూడాల్సిందే. ఈ వీడియో పైన ప్రధానంగా జగన్తో స్నేహం, బాబుతో వైరం వల్ల బీఆర్ఎస్ కొంప మునిగిపోయిందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.